రకంగా అదే రకంగా ఈ ప్రాంతం అంతా కూడా ఏదైతే గత ప్రభుత్వము రైతు సోదరులందరినీ కూడా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రైతు సోదరులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఆదుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. కాబట్టి ప్రజలందరినీ కూడా రైతు సోదరులందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏంటంటే ఫసల్ బీమాను ఖచ్చితంగా మీరందరూ కూడా అప్లై చేసుకొని మీరు ఫసల్ బీమాను అందరినీ కూడా సద్వినియోగం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా సద్వినియోగం చేయాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి అదే రకంగా ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఆ ఇళ్ల కోసం చాలా మంది అనేక రోజులు కూడా ఎదురు చూడడం జరిగింది. కానీ ఎవరికి కూడా ఇల్లు లేకుండా ఇల్లు ఇవ్వకుండా మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని కూడా